మనోజ్, ఇంక నువ్వు మారవా? నీకసలు సిగ్గు, ఎగ్గు అనేదే లేదా? ఎందుకిలా కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు చేసే పనుల వల్ల రోజు రోజుకి జనాలకి నీ మీద పరమ అసహ్యం వేస్తుంది. ఊసరవెల్లి కూడా అది ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది. కానీ నువ్వు మార్చే రంగులు చూసి ఆ ఊసరవెల్లి సైతం అవాక్కవుతుంది. ఇన్ని రోజులు నీ నుండి వాళ్ళకి ప్రాణహాని కలిగించే పనులన్నీ నువ్వు చేసి, ఇప్పుడు నువ్వే వాళ్ళ నుండి నాకు ప్రాణహాని ఉందంటే నిన్నేమనాలి? వెనకడికి ఒక సామెత ఉండేది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదనుకుందట. నీ కథ కూడా అచ్చు అలాగే ఉంది. అంటే నువ్వు చేసినవన్నీ ఇన్ని రోజులు జనాలు కళ్ళుండి చూడలేదా? కన్న తండ్రి పరువు ఎలా గంగలో కలిపావో జనాలకి తెలియదా? అసలు కొంచెమైనా ఇంకిత జ్ఞానముందా నీకు? ఇంతకాలం ఎక్కడ అన్న గురించి వినయ్ అనే పేరు కూడా నువ్వెక్కడ జత చేయలేదు. అలాంటిది నువ్వు అల్లిన కట్టుకథలో ఇప్పుడు సడన్ గా విష్ణు, వినయ్ పేర్లు ఎలా వచ్చాయి? వాళ్ళ నుండి నీకెలా ప్రాణహాని ఉంది? గొడవ స్టార్ట్ చేసింది నువ్వు, ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వే. కనీసం వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా నీ గురించి గానీ, నీ ఫ్యామిలీ గురించి గానీ మాట్లాడలేదు. అటువంటప్పుడు వాళ్ళకి నీ నుండి ప్రాణహాని ఉన్నట్టా, లేక నీకు వాళ్ళ నుండి ఉన్నట్టా? మనోజ్, దిగజారింది చాలు. ఇకనైనా మారు. లేకపోతే చరిత్రలో నీలాంటి ఒక దరిద్రుడైన కొడుకు మోహన్ బాబు లాంటి గొప్పోడికి ఉండేవాడంట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవని మా విన్నపం.